నమస్కారం పిల్లలు. పాఠం 7 మొదలవుతోంది. ఇవాళ ఇకారాంత శబ్దాహ నేర్చుకుంటాం. ఈతో అంతమయ్యే శబ్దాల రూపాలు. సిద్ధంగా ఉన్నారా? ఇకారాంత శబ్దాల పరిచయం చూద్దాం పిల్లలు. ఇకారాంత అంటే ఈతో అంతమయ్యే శబ్దాలు. ఇవి 2 లింగాలలో వస్తాయి. ఈ పాఠంలో 3 శబ్దాలు చూస్తున్నాం. మొదటి కార్డ్లో కవిహ అనే పదం ఉంది. కవి అని అర్థం. ఇది పుంలింగం అంటే పుల్లింగం. రెండవ కార్డ్లో మతిహ అనే పదం ఉంది. బుద్ధి లేదా మనసు అని అర్థం. ఇదిది స్త్రీలింగం. మూడవ కార్డ్లో నది అనే పదం ఉంది. నది అని అర్థం. ఇది స్త్రీలింగం కానీ ఈకారాంతం. తులన కోసం పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా చూద్దాం. శబ్దరూపాల పట్టిక చూస్తున్నారు కదదా పిల్లలు. కవి అంటే కవి. ఇది పుల్లింగ ఇకారాంత శబ్దం. పైన చెప్పిన ఋషిహి, మునిహి, హరిహి, గిరిహి, రవిహి అన్నిటికీ ఇవే రూపాలు వస్తాయి. పట్టికలో మొదటి రో ప్రథమ విభక్తి. కర్త అంటే చేసేవాడు. ఒక్క కవి అంటే కవిహి. ఇద్దరు కవులు అంటే కవి. చాలా కవులు అంటే కవయః. రెండవ రో ద్వితీయ. కర్మ అంటే చెయ్యబడేవాడు. కవిం, కవి, కవీన్. మూడవ రో తృతీయ. సాధనం అంటే ఏదైనా ద్వార. కవినా, నా, కవిభ్యాం, కవిభిః. నాలుగవ రో చతుర్థి. సంప్రదానం అంటే ఎవరికోసం. కవయే, కవిభ్యాం, కవిభ్యః. ఐదవ రో పంచమి. అపాదానం అంటే ఎక్కడ నుండి. కవేహే, కవిభ్యాం, కవిభ్యః. ఆరవ రో షష్ఠి. సంబంధం అంటే యొక్క. కవేహే, కవ్యోయో, కవీనాం. ఏడవ రో సప్తమి. అధికరణం అంటే ఎక్కడ. కవౌ, కవ్యోః, కవిషు. చివరి రో సంబోధనం. పేరు పెట్టి పిలవడం. హే కవే, హే కవి, హే కవయః. ముఖ్యంగా గుర్తుంచుకోండి. తృతీయ ఏకవచనం కవినా, చతుర్థి కవయే, పంచమి షష్ఠి కవేహే, సప్తమి కవౌ. ఇప్పుడు మతి శబ్ద రూపాల పట్టిక చూస్తున్నారు పిల్లలు. మతి అంటే బుద్ధి లేదా మనసు. ఇది స్త్రీలింగ ఇకారాంత శబ్దం. శక్తిః, రాత్రిః, భక్తిః, మూర్తిః, కీర్తిః అన్నింటికీ ఇవే రూపాలు వస్తాయి. ప్రథమారో చూడండి. మతిః, మతీ, మతయః. ద్వితీయారో మతిం, మతీ, మతిః. తృతీయారో ఇక్కడ కవినా కాదు మత్యా వస్తుంది. మత్యా, మతిభ్యాం, మతిభిః. చతుర్థీరో ఇక్కడ 2 రూపాలు ఉన్నాయి చూసారా. మత్యై లేదా మతయే రెండూ సరైనవే. పంచమీరో మత్యాహ లేదా మతేహి రెండూ చెల్లుతాయి. మతిభ్యాం, మతిభ్యః. షష్ఠీరో మత్యాహ లేదా మతేహి మత్యో, మతీనాం. సప్తమీరో మత్యాం లేదా మతౌ మత్యో, మతిషు. సంబోధనం. హే మతే, హే మతీ, హే మతయః. కవిహీతోతో పోల్చి చూడండి పిల్లలు. తృతీయ ఏకవచనం కవినా కాని మతిహీకి మత్య. ఈ తేడా ముఖ్యం. ఈ స్లైడ్లో కవిహి, పుల్లింగం మరియు మతిహి పస్త్రీలింగం రెండింటి తేడాలు ఒకే చోట చూపించారు పిల్లలు. పట్టికలో ఎడమవైపు కవిహి రూపాలు, కుడివైపు మతిహి రూపాలు. తృతీయ ఏకవచనం చూడండి. కవిహికి కవినా, మతిహికి మత్య. చతుర్థి ఏకవచనం. కవిహికి కవయే, మతిహికి మత్యై లేదా మతయే. షష్ఠీ ఏకవచనం. కవిహికి కవేహే, కవేహే, మతిహికి మత్యాహ లేదా మతేహే. సప్తమీ ఏకవచనం. కవిహికి కవౌ, మతిహికి మత్యాం లేదా మతౌ. ద్వితీయ బహువచనం. కవిహికి కవీన్, మతిహికి మతీహి. షష్ఠీ బహువచనం. కవిహికి కవీనాం, మతిహికి మతీనాం. సంబోధనం. కవిహికి హేవే కవే, మతిహికి హే మతే. ఈ తేడాలు
పట్టికలో చూస్తూ బాగా గుర్తుంచుకోండి పిల్లలు. అభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 ప్రశ్నలు సమాధానాలు కూడా ఉన్నాయి. మొదటి ప్రశ్న. కవిః తృతీయ ఏకవచనం ఏమి వస్తుంది? సమాధానం కవినా. కవి అనే కవి ద్వారా రాయబడింది అంటే కవినా లిఖితం అని చెప్తాం. రెండవ ప్రశ్న. మతిః ప్రథమ బహువచనం. సమాధానం మతయః. చాలా బుద్ధులు కర్తగా వస్తే మతయః. మూడవ ప్రశ్న. శక్తిః షష్ఠీ ఏకవచనం. సమాధానం శక్త్యాః లేదా శక్తేః. శక్తి యొక్క అని అర్థం. నాల్గవ ప్రశ్న. హరిః సప్తమీ ఏకవచనం. సమాధానం హరౌ. హరిలో అంటే విష్ణువులో అని అర్థం. ఐదవ ప్రశ్న. భక్తిః ద్వితీయా బహువచనం. సమాధానం భక్తీః. భక్తులను అని కర్మ అర్థంలో. అన్నీ సరైన సమాధానాలు చూశారు కదా పిల్లలు. చాలా బాగుంది. ఇకారాంత గృహకార్యం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 పనులున్నాయి. ఏకం కవిః శబ్దం యొక్క అన్ని 24 రూపాలు రాయండి. 8 విభక్తులు. 3 వచనాలు. ద్వితీయం మతిః శబ్దం యొక్క అన్ని 24 రూపాలు రాయండి. తృతీయం కవిభిః తర్వాత రాయబడింది అని కవిభ్యః తర్వాత ఇవ్వబడింది అని వాక్యాలు పూర్తి చేయండి. చతుర్థం ఋషిః మునిః రవిః ఇవి ఏ లింగమో చెప్పి ప్రథమ త్రివచన రూపాలు వ్రాయండి. పంచమం శక్తిః భక్తిః రాత్రిః వీటి తృతీయ ఏకవచన రూపాలు వ్రాయండి. ప్రయత్నం చేయండి పిల్లలు. నమస్కారం పిల్లలు. పాఠం 8 మొదలవుతోంది. ఇవాళ ఉకారాంత శబ్దాహ నేర్చుకుంటాం. ఊతో అంతమయ్యే శబ్దాల రూపాలు. సిద్ధంగా ఉన్నారా? ఉకారాంత శబ్దాల పరిచయం చూస్తున్నారు పిల్లలు. ఊతో అంతమయ్యే శబ్దాలు 3 లింగాలలో వస్తాయి. ఈ పాఠంలో 3 కార్డులు చూస్తున్నాం. మొదటి కార్డ్ గురు. గురువు లేదా ఉపాధ్యాయుడు అని అర్థం. పుంలింగం. రెండవ కార్డ్ వధూ. కోడలు లేదా వధువు అని అర్థం. స్త్రీలింగం. ఉకారాంతం అని గమనించండి. మూడవ కార్డ్ మధు. తేనె అని అర్థం. నపుంసకలింగం. ఒక్కొక్కటి వివరంగా చూద్దాం. గురు శబ్దరూపాల పట్టిక చూస్తున్నారు కదా పిల్లలు. గురు అంటే గురువు. పుల్లింగ ఉకారాంత శబ్దం. పైన శత్రు, పశు, భాను, విష్ణు, ఇందు అన్నిటికీ ఇవే రూపాలు వస్తాయి అని చెప్పారు. ప్రథమ రో చూడండి. గురు, గురు, గురవః. బహువచనంలో గురవః అని వః అని వస్తుంది. ద్వితీయారో గురుం, గురు, గురూన్. తృతీయారో గురుణా, గురుభ్యాం, గురుభిః. చతుర్థీ రో చూడండి. ఏకవచనంలో గురవే అని వస్తుంది. గురుకు ఏదైనా ఇవ్వడం అంటే గురవే. పంచమీరో గురో, గురుభ్యాం, గురుభ్యః. షష్ఠీరో గురు యొక్క అంటే గురో. ద్వివచనం గురో, బహువచనం గురూణాం. సప్తమీరో గురౌ, గురో, గురుషు. సంబోధనం రో హే గురో, హే గురు, హే గురవః. ముఖ్యంగా గుర్తుంచుకోండి. చతుర్థీ ఏకవచనం గురవే. పంచమీ షష్ఠీ గురో, సప్తమీ గురౌ. హే గురో అని పిలవడతం మీకు తెలుసు కదా. అదే సంబోధనం. ఈ స్లైడ్లో 2 పట్టికలు పక్కపక్కన చూస్తున్నారు పిల్లలు. ఎడమవైపు వధూ స్త్రీలింగ ఊకారాంత. కుడివైపు మధు నపుంసకలింగ ఉకారాంత. ముందు వధూ పట్టిక చూద్దాం. వధూ అంటే కోడలు. ప్రథమ వధూ, వధ్వౌ, వధ్వః. ద్వితీయ వధూం, వధ్వౌ, వధూ. తృతీయ వధ్వా, భా, వధూభ్యాం, వధూభిః. చతుర్థి వధ్వై, వధూభ్యాం,
వధూభ్యః షష్ఠి వధ్వా వధ్వో వధూనాం సప్తమి వధ్వాం వధ్వో వధూషు. ఇప్పుడు కుడివైపు మధు పట్టిక చూద్దాం. మధు అంటే తేనె. ప్రథమ మధు మధుని మధూని. ద్వితీయ మధు మధుని మధూని. గమనించారా పిల్లలు? ప్రథమ మరియు ద్వితీయ రూపాలు సమానంగా ఉన్నాయి. ఇది నపుంసకలింగం యొక్క ముఖ్యమైన నియమం. ప్రథమ అయినా ద్వితీయ అయినా రూపం ఒకటే. తృతీయ మధునా మధుభ్యాం మధూభిః. చతుర్థి మధునే మధుభ్యాం మధుభ్యః. షష్ఠి మధునః మధునో మధూనాం. సప్తమి మధుని మధునో మధూషు. స్లైడ్ చివరలో విశేషం అని చూపించారు. నపుంసకలింగంలో ప్రథమ మరియు ద్వితీయ రూపాలు సమానంగా ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి. ఉకారాంత అభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 ప్రశ్నలు సమాధానాలతో ఉన్నాయి. మొదటి ప్రశ్న, గురు చతుర్థి ఏకవచనం. సమాధానం గురవే, గురువుకు ఇవ్వటం అని అర్థం. రెండవ ప్రశ్న, గురు సప్తమి బహువచనం. సమాధానం గురుషు, గురువులలో అని అర్థం. మూడవ ప్రశ్న, వధూ తృతీయ ఏకవచనం. సమాధానం వధ్వా, వధువు ద్వారా అని అర్థం. నాల్గవ ప్రశ్న, మధు ప్రథమ బహువచనం. సమాధానం మధూని. నపుంసకలింగంలో ప్రథమ మరియు ద్వితీయ సమానంగా ఉంటాయని స్లైడ్లో విశేషంలో చూపించారు. ఐదవ ప్రశ్న, విష్ణుః షష్ఠీ ఏకవచనం. సమాధానం విష్ణోః, విష్ణువు యొక్క అని అర్థం. అన్నీ సరైన సమాధానాలు కదా పిల్లలు? చాలా బాగుంది. ఉకారాంత గృహకార్యం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 పనులు ఉన్నాయి. ఏకం, గురు శబ్దం యొక్క అన్ని 24 రూపాలు వ్రాయండి. ద్వితీయం, మధు శబ్దం యొక్క అన్ని 24 రూపాలు రాయండి. నపుంసకలింగంలో ప్రథమ మరియు ద్వితీయ సమానంగా ఉంటాయని గుర్తుంచుకోండి. తృతీయం, వాక్యం పూర్తి చేయండి. గురోః ఉపదేశం స్మరతి, స్మరతః లేదా స్మరంతి. ఏది సరైనదో వ్రాయండి. చతుర్థం, శత్రుః పశుః భానుః. వీటి ప్రథమ మరియు షష్ఠీ ఏకవచన రూపాలు వ్రాయండి. పంచమం, నపుంసకలింగ ఉకారాంత శబ్దాలకు ప్రత్యేక నియమం ఏమిటో వ్రాయండి. ప్రయత్నం చేయండి పిల్లలు. నమస్కారం పిల్లలు. పాఠం 9 మొదలవుతోంది. ఇవాళ రుకారాంత శబ్దాహ నేర్చుకుంటాం. రుతో అంతమయ్యే శబ్దాల రూపాలు. సిద్ధంగా ఉన్నారా? రుకారాంత శబ్దాల పరిచయం చూస్తున్నారు పిల్లలు. రూతో అంతమయ్యే శబ్దాలు, సంబంధవాచక శబ్దాలు ఇందులో చాలా ఉంటాయి. ఈ పాఠంలో 3 కార్డులు చూస్తున్నాం. మొదటి కార్డు పితృ, తండ్రి అని అర్థం, పుంలింగం. రెండవ కార్డు మాతృ, తల్లి అని అర్థం, స్త్రీలింగం. మూడవ కార్డు కర్తృ, చేసేవాడు లేదా కర్త అని అర్థం, పుంలింగం. ఒక్కొక్కటి వివరంగా చూద్దాం పిల్లలు. పితృశబ్దరూపాల పట్టిక చూస్తున్నారు కదా పిల్లలు. పితృ అంటే తండ్రి, పుల్లింగ రుకారాంత శబ్దం. పైన భ్రాతృ, కర్తృ, దాతృ, నేతృ, ధాతృ అన్నిటికీ ఇవే రూపాలు వస్తాయి అని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమైన విషయం చూడండి. ప్రథమారోలో ఏకవచనం పితా అని ఉంది. పితృహు కాదు, పితా అవుతుంది. రుకారాంత శబ్దాల ప్రథమా ఏకవచనం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రథమారో పితా, పితరౌ, పితరః. ద్వితీయారో పితరం, పితరౌ, పితృన్. తృతీయారో పిత్రా, పితృభ్యాం, పితృభిః. చతుర్థీరో పిత్రే, పితృభ్యాం, పితృభ్యః. పంచమీరో పితుః, పితృభ్యాం, పితృభ్యః. షష్ఠీరో చూడండి. ఏకవచనం పితుః, ద్వివచనం పిత్రోః, బహువచనం పితనాం.
పంచమి మరియు షష్ఠీ ఏకవచనం రెండూ పితుః అని వస్తాయి అని గమనించండి. సప్తమీరో పితరి, పిత్రోః, పితృషు. సంబోధనం రో హే పితః, హే పితరౌ, హే పితరః. స్లైడ్ పైన చెప్పిన రిలేటెడ్ వర్డ్స్ కూడా ఇవే రూపాలు అని గుర్తుంచుకోండి. మాతృ శబ్దరూపాల పట్టిక చూస్తున్నారు పిల్లలు. మాతృ అంటే తల్లి, స్త్రీలింగ రుకారాంత శబ్దం. స్వశ్రు అంటే అక్క లేదా చెల్లెలు. దుహితృ అంటే కూతురు. వీటికి కూడా ఇవే రూపాలు వస్తాయి. పితృపట్టికతో పోల్చి చూస్తే చాలా పోలిక కనిపిస్తుంది. ప్రథమారో మాతా, మాతరౌ, మాతరః. పితాలాగే మాతా వస్తుంది. ద్వితీయారో మాతరం, మాతరౌ, మాతః. తృతీయారో మాత్రా, మాతృభ్యాం, మాతృభిః. చతుర్థీరో మాత్రే, మాతృభ్యాం, మాతృభ్యః. పంచమీరో మాతృః, మాతృభ్యాం, మాతృభ్యః. షష్ఠీరో మాతుః, మాత్రో, మాతॄణాం. సప్తమీరో మాతరి, మాత్రో, మాతృషు. సంబోధనం రో హే మాతః, హే మాతరౌ, హే మాతరః. పితృమరితరః పితృ మరియు మాతృ రెండూ ఒకే ప్యాటర్న్ అని పట్టికలు చూసి అర్థమైందా పిల్లలు? ప్రథమ ఏకవచనం పితా, మాతా. సంబోధనం హే పితః, హే మాతమతః. రుకారాంత అభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 ప్రశ్నలు సమాధానాలతో ఉన్నాయి. మొదటి ప్రశ్న పితృప్రథమ ఏకవచనం. సమాధానం పిత. ఇది ప్రత్యేక రూపం అని స్లైడ్ 16లో చూపించారు. ఋశబ్దాల ప్రథమ ఏకవచనంలో అ వస్తుంది. రెండవ ప్రశ్న మాతృషష్ఠి ఏకవచనం. సమాధానం మాతుః, తల్లి యొక్క అని అర్థం. మూడవ ప్రశ్న పితృతృతీయ ఏకవచనం. సమాధానం పిత్ర, తండ్రి ద్వారా లేదా తండ్రితో అని అర్థం. నాల్గవ ప్రశ్న కర్తృప్రథమ బహువచనం. సమాధానం కర్తారః, చేసేవారు అని అర్థం. ఐదవ ప్రశ్న మాతృసప్తంతమి ఏకవచనం. సమాధానం మాతరి, తల్లి విషయంలో అని అర్థం. అన్నీ సరైన సమాధానాలు కదా పిల్లలు? రుకారాంత గృహకార్యం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 పనులు ఉన్నాయి. ఏకం పితృశబ్దం యొక్క అన్ని 24 రూపాలు వ్రాయండి. ద్వితీయం మాతృశబ్దం యొక్క అన్ని 24 రూపాలు రాయండి. తృతీయం పితా, మాతా, కర్త. ఇవి ఏ ఏ శబ్దాల ప్రథమ ఏకవచన రూపాలో చెప్పండి. చతుర్థం పిత్రా సహ గచ్చతి అనే వాక్యం తెలుగులో అర్థం చెప్పండి. పంచమం భ్రాతృశబ్దం యొక్క ప్రథమ మరియు షష్ఠి అన్ని రూపాలు రాయండి. ప్రయత్నం చేయండి పిల్లలు. నమస్కారం పిల్లలు. పాఠం 10 మొదలవుతోంది. ఇవాళ సంపూర్ణ అభ్యాసః. ఇకార, ఉకార, రుకార శబ్దాల సమగ్ర తులన మరియు అభ్యాసం. సిద్ధంగా ఉన్నారా? ఈ స్లైడ్లో 3 శబ్దాల ఏకవచన రూపాల పోలిక చూస్తున్నారు పిల్లలు. పట్టికలో 3 కాలమ్స్ ఉన్నాయి. కవిః ఇకారాంత పుల్లింగం, గురుః ఉకారాంత పుల్లింగం, పితృరుకారాంత పుల్లింగం. ప్రథమారో చూడండి. కవిః, గురుః, పిత. పితృ మాత్రమే పితా అవుతుంది. కవిః మరియు గురుః తమ రూపంలోనే ఉంటాయి. ద్వితీయారో కవిం, గురుం, పితరం. ఇప్పుడు 3 శబ్దాల బహువచన రూపాల పోలిక పట్టిక చూస్తున్నారు పిల్లలు. ప్రథమారో చూడండి. కవయః, గురవః, పితరః. 3 వేర్వేరుగా ఉన్నాయి. ద్వితీయారో కవీన్, గురూన్, పితత్న్. తృతీయారో కవిభిః, గురుభిః, పితృభిః. చతుర్థి మరియు పంచమీరో కవిభ్యః, గురుభ్యః, పితృభ్యః. షష్ఠీరో కవీనాం, గురూణాం, పితట్నాం. సప్తమీరో కవిషు,
గురుషు పితృషు. ఇప్పుడు స్లైడ్ చివరలో స్మరణం అని ఉంది చూడండి. తృతీయ చతుర్థి పంచమీ బహువచనాలలో భిః మరియు భ్యః అనే చివరలు 3 శబ్దాలకు ఒకేలా వస్తాయి. కవిభిః, గురుభిః, పితృభిః. కవిభ్యః, గురుభ్యః, పితృభ్యః. ఇది గుర్తుంచుకుంటే బహువచన రూపాలు చాలా సులభమవుతాయి. వాక్యాభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 వాక్యాలు ఉన్నాయి. ప్రతి వాక్యంలో ఒక శబ్దరూపముంది. దాని విశ్లేషణ కూడా చూపించారు. మొదటి వాక్యం: కవయః కావ్యాని లిఖంతి. కవులు కావ్యాలు రాస్తారు. ఇందులో కవయః అంటే కవిః, శబ్దం ప్రథమ బహువచనం అని పక్కన చూపించారు. రెండవ వాక్యం: గురోః ఉపదేశం శృణు. గురువు యొక్క ఉపదేశం వినండి. గురోః అంటే గురుః శబ్దం షష్ఠీ ఏకవచనం అని చూపించారు. మూడవ వాక్యం: పిత్రా సహ గచ్చతి. తండ్రితో వెళ్తున్నాడు. పిత్రా అంటే పితృశబ్దం, తృతీయ ఏకవచనం అని చూపించారు. నాల్గవ వాక్యం: మాతరి భక్తిః అస్తి. తల్లి విషయంలో భక్తి ఉంది. మాతరి అంటే మాతృశబ్దం, సప్తత్తమీ ఏకవచనం అని చూపించారు. ఐదవ వాక్యం: కవిభిః గీతాని గీయంతే. కవుల చేత పాటలు పాడబడతాయి. కవిభిః అంటే కవిః శబ్దం, తృతీయ బహువచనం అని చూపించారు. వాక్యాలలో రూపాలు గుర్తించడం నేర్చుకున్నారు పిల్లలు. చాలా బాగుంది. శబ్దరూపాల సమగ్ర గృహకార్యం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 పనులున్నాయి. ఏకం కవిః, గురుః, పితృ. 3 ప్రథమ, తృతీయ, షష్ఠి, సప్తమి. ఏకవచన రూపాలు వ్రాయండి. ద్వితీయం మతిః, వధుః, మాతృ. 3 ప్రథమ ఏకవచనం, ద్వివచనం, బహువచనం వ్రాయండి. తృతీయం కవేః, గురోః, పితుః. ఈ రూపాలు ఏ శబ్దానికి చెందుతాయో గుర్తించండి. 3 షష్ఠీ ఏకవచన రూపాలు. చతుర్థం 2 వాక్యాలు తెలుగులో అనువదించండి. గురుభిః ఉపదిశ్యతే, మాత్ర పూజ్యతే. పంచమం ఇకారాంత, ఉకారాంత, రుకారాంత, రుకారాంత. 3 ముఖ్య తేడాలు ఒక పట్టికలో వ్రాయండి. స్లైడ్ చివర్లో శబ్దరూపాణి పూర్ణాని అని చూపించారు. శబ్దరూప పాఠాలు పూర్తయ్యాయి. ఇకారాంత, ఉకారాంత, రుకారాంత అన్నీ నేర్చుకున్నారు. జయతు సంస్కృతం. పునః మిలామః పిల్లలు.